హాయ్ ఎవ్రీవన్. ఈరోజు దస్విక అండ్ వాళ్ళ చిన్నాన్నది ఒకే రోజు బర్త్డే. అంటే దస్వికకి 27 months, వాళ్ళ చిన్నానికి 27 years. సో మేమైతే సెలబ్రేట్ చేస్తున్నాం. వాళ్ళ చిన్నానికి ఐపీఎల్ అన్నా క్రికెట్ అన్నా చాలా ఇష్టం అండి. సో ఐపీఎల్ థీమ్ అయితే క్రియేట్ చేసాం మేము. సో బ్యాట్ బాల్ ఇంకా కప్ చిన్న సెలబ్రేషన్స్ అయితే ప్లాన్ చేశాము. దస్విక అయితే చాలా హ్యాపీ ఫీల్ అయిందండి. ఒకేసారి వాళ్ళ చిన్నాన్నది తనది బర్త్డే. కానీ మేము తను అయితే యుఎస్లో ఉంటాడు. సో మేము ఎలా అయినా సర్ప్రైజ్ చేయాలని చెప్పి తనని మేము ఇలా ప్లాన్ చేసాము. దస్వికకి కేక్ కటింగ్ అన్న కేక్ స్మాష్ అన్న చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి ఎవ్రీ మంత్ కట్ చేయించడంతో తనకి బాగా అలవాటు అయిపోయింది. హ్యాపీ బర్త్డే చిన్నాన్న అని చెప్పి ఎంజాయ్ చేస్తుంది. వాళ్ళ చిన్నాన్న బదులు దస్వికనే కేక్ కట్ చేస్తుంది. చూసారా ఎంత క్యూట్గా ఉందో, డ్యాన్స్ చేస్తుంది. హ్యాపీ బర్త్డే కోమల్. తను ఎక్కడున్నా సరే మేము ఏదైనా సెలబ్రేట్ చేస్తామండి. తను చాలా దూరంగా ఉన్నాడు, అయినా కూడా మేమైతే తన బర్త్డే కానీ ఏదైనా స్పెషల్ అకేషన్స్ విష్ చేస్తాము, సెలబ్రేట్ కూడా చేస్తాము. కోమల్కి దస్విక అంటే చాలా ఇష్టం అండి. ఎంతైనా ఫస్ట్ పుట్టిన బేబీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. దస్విక అందరికీ చాలా ఇష్టం. వాళ్ళ చిన్నాన్న ఏదైనా సరే తనకి చాలా గిఫ్ట్స్, డ్రెస్సెస్ అన్నీ పంపిస్తూ ఉంటాడు యుఎస్ నుంచి. దస్విక బాగా ఎంజాయ్ చేస్తుంది వాటితో. మేము కోమల్కి అయితే కాల్ చేసామండి. తను షిఫ్ట్లో ఉన్నాడు కాబట్టి లిఫ్ట్ చేయలేదు. సో దస్వికనే మాకు కేక్ కట్ చేసి నాకు తినిపించింది. నెక్స్ట్ వాళ్ళ పప్పాకి ఎట్లా తినిపిస్తుందో చూడండి. పప్పా జన్మాలు ఎన్నైనా దైవాన్ని అడిగైనా నా ఇంటి పాపను రావాలంటాను. సో మేము ఇట్లా కోమల్ బర్త్డే అండ్ దస్విక 27th month బర్త్డే ఇలా అయితే సెలబ్రేట్ చేసామండి. మీకు ఎలా అనిపించిందో మాకు చెప్పండి. ఏ అకేషన్ అయినా సరే సెలబ్రేట్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇంకా చిన్నప్పుడే వాళ్ళ చిన్నాన్న యుఎస్ వెళ్ళిపోయారండి. సో అందుకని చాలా మిస్ అవుతూ ఉంటాడు. దాని మెమొరీస్ అయినా సరే చూస్తే మాత్రం అసలు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడంటే, ఇంకా వీడియోస్, ఫొటోస్ అన్నీ రోజు చూస్తూ ఉంటాడు, వీడియో కాల్ చేస్తూ ఉంటాడు. మేము కాల్ చేసాం కానీ షిఫ్ట్లో ఉండడం వల్ల తను లిఫ్ట్ చేయలేదు. సో దస్విక అయితే పోజెస్ చాలా క్యూట్గా వచ్చింది కదా.